అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ఎల్పీజీ సరఫరాకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ప్రభుత్వం ఇటీవల గృహ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచింది. ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఎల్పీజీ పీఎన్జీలపై పన్ను తీసేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. పన్ను తొలగిస్తే గ్యాస్ చౌకగా లభిస్తుందని, సామాన్యుడికి ఉపశమనం కలుగుతుందని సిటిఐ అంటోంది. దీంతో ఎల్పీజీ పీఎన్జీలపై ఎంత పన్ను విధిస్తున్నారు, దాన్ని తొలగిస్తే వాటి ధరలు ఎంత తగ్గుతాయి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎల్పీజీపై జీఎస్టీ ఉంటుంది, అయితే పీఎన్జీపై వర్తించదు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై ప్రస్తుతం 5% జీఎస్టీ విధించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, భోజనశాలల వంటి వ్యాపారాలలో ఉపయోగించే వాణిజ్య సిలిండర్లపై 18% జీఎస్టీ వర్తిస్తుంది. పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు ప్రస్తుతం జీఎస్టీ పరిధిలోకి రాదు. దీని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై వ్యాట్ విధిస్తున్నాయి. ఈ రేటు వివిధ రాష్ట్రాల్లో 3% నుండి 14.5% వరకు మారుతూ ఉంటుంది. అయితే సాధారణ ప్రజలకు పైపుల ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ను అందుబాటు ధరలో అందించడానికి ఈ వ్యాట్ను పూర్తిగా రద్దు చేయాలని సిటిఐ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం ఎల్పీజీపై జీఎస్టీని తొలగిస్తే అది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 913గా ఉంది. అయితే 5% జీఎస్టీని తొలగిస్తే దాని ధర సుమారుగా 43 తగ్గి 869.52 అవుతుంది. అదేవిధంగా 18% జీఎస్టీతో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర 2078.50గా ఉంది. దీనిపై ట్యాక్స్ తొలగిస్తే దాని ధర సుమారుగా 317 తగ్గి 1761.44 అవుతుంది. ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సిటిఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ మాట్లాడుతూ పన్నులు తొలగించడం ద్వారా ప్రభుత్వం సాధారణ ప్రజలకు ఉపశమనం కల్పించాలని అన్నారు. సిటిఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ కార్గ్, వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ పశ్చిమాసియాలో పెరుగుతున్న సంక్షోభం, సంఘర్షణ ప్రపంచ చమురు, గ్యాస్ సంక్షోభానికి దారి తీసిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ పీఎన్జీలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. జనరల్ సెక్రటరీలు గుర్మీత్ అరోరా, రమేష్ ఆహుజా ప్రకారం ఫిబ్రవరి 6లో ఢిల్లీలో సగటున రోజుకి 686 కొత్త పీఎన్జీ కనెక్షన్లు యాడ్ అవ్వగా మార్చి నాటికి ఈ సంఖ్య దాదాపు 3 రెట్లు పెరిగి రోజుకు సుమారు 2000 కలెక్షన్లకు చేరుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.